హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్రెడ్తో కేక్ చేసుకుందాం. ఈ బ్రెడ్ కేకు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. బ్రెడ్ 3 తీసుకున్నాను, ఈ సైజు బ్రెడ్. 3/4 లీటర్ పాలు, పంచదార, మీకు స్వీట్ ఎంత ఇష్టపడితే అంత పంచదార వేసుకోండి. ఒక 6 యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు, మిల్క్ మేడ్ అవసరమైతే వేసుకోవచ్చండి, లేదంటే వేసుకొని అవసరం లేదు. నెయ్యి. ముందుగా మనం తీసుకున్న 3 బ్రెడ్లకి పై పొర ఈ విధంగా చాక్తో తీసేసుకోండి. చాక్తోటైనా లేదంటే చేతితోటైనా తీసేసుకోవచ్చు. మనం తీసుకున్న 3 బ్రెడ్లకి పై పొర తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా చేసుకోవాలి, మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో తీసేసుకొని మనం తీసుకున్న పంచదార, యాలకులను కూడా మిక్సీ పట్టి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం బ్రెడ్కి పొర తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ నెయ్యితోటి మాడకుండా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 3/4 లీటర్ పాలను కూడా బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. 3/4 లీటర్ పాలుకి 1/4 వంతు పాలు బాగా మరిగిపోవాలండి, కొంచెం చిక్కగా అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే పాలు పెట్టి మరిగించుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టుకుంటానా. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న మిల్క్ మేడ్ ఒక చిన్న గరిటెతోటి వేసుకోవాలి. మిల్క్ మేడ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి, ఎందుకంటే పాలు బాగా మరుగుతాయి కాబట్టి చిక్కబడతాయి. ఇప్పుడు ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పంచదార, యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు కచ్చపచ్చగా చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉంచుకోవాలి పైన చల్లుకోవటానికి. ఇలా మరిగిపోయి చూసారా, చిక్కబడ్డాయి. పాలు బాగా మరిగాయి. మనం జీడిపప్పు, బాదం పప్పు కచ్చబచ్చగా చేసి వేసాం కదండి, అది వేసిన తర్వాత కూడా చిక్కబడ్డాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక 2 గరిటెలు వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదండి, అది ఒక్కొక్కటిగా వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బ్రెడ్ మీద ఈ విధంగా వేసుకోవాలి. లోపల పీల్చుకుంటుందండి. మనం ఫోర్క్తో కూడా ఇలా కన్నాలు పెట్టి వేసుకోవచ్చు. ఇది సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను కన్నాలు పెట్టలేదు, పీల్చుకుంటుంది, వేయగానే లాక్కుంటుంది. అలాగే ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని, మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా వేసి గట్టిగా నొక్కుకోవాలి. పైన మనం జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఉంచాం కదండి, అది కూడా చల్లుకుంటే నోటికి తిన్నప్పుడు పలుకులుగా ఉంటుంది. ఇలాగా 3 బ్రెడ్లు కూడా వేసేసుకొని ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే మొత్తం బాగా పీల్చుకుంటుందండి. బ్రెడ్ అంతా ఆ మిశ్రమాన్ని మొత్తం పీల్చుకుంటుంది. అది పీల్చుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోని ఒక అరగంట పెట్టుకొని తీసేసి
ఇలా ఒక గరిటతోటి కట్ చేసుకొని తినేయొచ్చు. అంతేనండి, ఎంతో జ్యూసీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే బ్రెడ్ కేకు మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.